హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజైతే మన టాపిక్ ఏంటో మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. అదే నాన్ వెజ్‌న డౌన్‌ఫాల్ క్వెషన్ మార్క్. అంటే నిజంగానే నాన్ వెజ్‌న డౌన్‌ఫాల్ స్టార్ట్ అయిందా? డౌన్‌ఫాల్ స్టార్ట్ అయితే రీజన్ ఏంటి? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో అయితే క్లియర్‌గా మాట్లాడుకుందాం. వీడియో లాస్ట్ దాకా చూడండి. డెఫినిట్‌గా మీకు నచ్చుతుంది. అండ్ లాస్ట్‌లో మీ ఒపీనియన్ గూడా కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో, యాక్చువల్‌గా నాన్ వెజ్‌న 'అలేఖ్య చిట్టి పికిల్స్‌ని' సపోర్ట్ చేస్తూ ఒక వీడియో అయితే రిలీజ్ చేశాడండి. దానికి 3,000,000 వ్యూస్ అయితే వచ్చాయి. కాకపోతే ఏంటి అంటే, ఆ వీడియో తర్వాత నాన్ వెజ్‌న గురించి చాలా ట్రోల్స్ అండ్ కాంట్రోవర్సీస్ ఎక్కువయ్యాయి. యాక్చువల్‌గా నాన్ వెజ్‌న ఏదైతే ఈ అలేఖ్య చిట్టి ఇష్యూ గురించి మాట్లాడాడో, దాంట్లో వాళ్ళని సపోర్ట్ చేస్తూ మా చెల్లెలు తప్పు చేశారు వదిలేసేయండి అని చెప్పి మాట్లాడాడు. సో, ఎప్పుడైతే ఆ వీడియో రిలీజ్ అయిందో చాలా మందికి తను వాళ్ళని సపోర్ట్ చేయడం అయితే నచ్చలేదు. ఎవరైనా సరే తప్పు చేస్తే గట్టిగా మాట్లాడతాను అని చెప్పిన నాన్ వెజ్‌న, నా చెల్లెలు తప్పు చేశారు వదిలేసేయండి అనడంతో ఈ కాంట్రోవర్సీ అయితే స్టార్ట్ అయిందండి. అండ్ అంతేకాదు చాలామంది ఈ వీడియోని 'దీప్తి సునైన' బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుతూ చేసిన వీడియోని రెండిటిని కంపేర్ చేసి 'దీప్తి సునైనాని' ఎలా మాట్లాడాడు, 'దీప్తి సునైన' చూపిచ్చి ఎక్స్‌పోజింగ్ చేసి చాలా మందితో బెట్టింగ్ ప్రమోట్ చేసింది అని మాట్లాడిన అన్వేష్ వాళ్ళ చెల్లెలు విషయానికొచ్చేటప్పటికి మాత్రం వదిలేసేయండి మా చెల్లెలు తప్పు చేశారు అన్న విషయాన్ని కంపేర్ చేసి బయట వాళ్ళనైతే ఒకలాగా నీ వాళ్ళు అనుకున్న వాళ్ళని ఒకలాగా నువ్వు ట్రీట్ చేస్తావా? అప్పుడు నువ్వెలా జస్టిఫై చేస్తావు నీ వర్డ్స్‌ని అని చెప్పి చాలామందైతే తనని ట్రోల్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. అండ్ అంతేకాదు ఈ ట్రోలింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి తన పాస్ట్ వీడియోస్ కూడా చాలామంది తీసైతే మాట్లాడుతున్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడతాడో, ఎవరైతే ఆ బెట్టింగ్ యాప్స్ చేశారో వాళ్ళ గురించి కాకుండా వాళ్ళ ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేసి మాట్లాడాడు అని చెప్పి చాలామందైతే మాట్లాడుతున్నారనమాట. చాలా ట్రోలింగ్ అయితే జరుగుతుంది. నిజంగానే నా అన్వేషణ అలియాస్ ప్రపంచ యాత్రికుడు ఛానల్‌లో వ్యూస్ తగ్గాయా అంటే, తగ్గాయనే చెప్పొచ్చు. ఎందుకనంటే రీసెంట్‌గా ఆఫ్టర్ 'అలేఖ్య చిట్టి పికిల్స్' వాళ్ళ వీడియో తర్వాత రిలీజ్ చేసిన 2 వీడియోస్ కూడా వ్యూస్ అయితే రాలేదు. ఓన్లీ 7.6, 7.2 లాక్ వ్యూసే ఉన్నాయన్నమాట. ఒకటేమో క్రాంతి వ్లాగర్ మీద చేశాడు. ఇంకొకటి సోను సూద్ మీద చేశాడన్నమాట. జనరల్‌గా తనకి ఏ వీడియో రిలీజ్ చేసినా గానీ 1,000,000 వ్యూస్ అనేది మాక్సిమం యావరేజ్‌గా అయితే రీచ్ అవుతాయి. అలాంటిది ఇప్పుడు 3,00,000 వ్యూస్ తక్కువున్నాయన్నమాట. సో, అదేం పెద్ద విషయం కాదు కదా అనొచ్చు. బట్ కాన్స్టెంట్‌గా ఒక పర్సన్‌కి అన్ని వ్యూస్ వచ్చే ఒక పర్సన్ ఒక్క ఆడియో వల్ల అది కూడా కాంట్రాస్ట్‌గా ఒకళ్ళని సపోర్ట్ చేస్తూ, ఒకళ్ళని అదే తప్పులు తిడుతూ అంటే చూపిస్తూ ఇలా ఎక్స్‌పోజ్ చేసింది, ఇలా ఎక్స్‌పోజ్ చేసి బెట్టింగ్ చేసిందని చూపిస్తూ మాట్లాడడం వల్ల చాలామందైతే నెగెటివ్‌గా అయితే తీసుకున్నారనమాట. అండ్ అంతేకాదు ఏదైతే వాళ్ళని సపోర్ట్ చేస్తూ వీడియో చేశాడో దాని కింద చాలామంది కూడా "అన్న నువ్వు చేసింది తప్పు. నీ ఒపీనియన్‌ని మేము ఈ విషయంలో అయితే మేము నిన్ను యాక్సెప్ట్ చేయము" అని చెప్పి చాలా కామెంట్స్ అయితే పెట్టారనమాట. అలా పెట్టిన కొన్ని కామెంట్స్‌ని నేను మీకొకసారి చదివి వినిపిస్తాను. ఒక పర్సన్ కామెంట్ 2 ఇయర్స్ డైలీ వాచింగ్ యువర్ వీడియోస్. ఈ వీడియోతో మొత్తం ఇంప్రెషన్ పోయింది. ఈ వీడియోలో మీ జెన్యూనిటీ దెబ్బతింది. బంధుప్రీతి చూయించారు. నీకు నచ్చిన వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినా క్షమించాలి. నచ్చని వాళ్ళ ఫ్యామిలీస్‌ని అసహ్యమైన వర్డ్స్‌తో తిట్టొచ్చు. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ జనాలు నైస్. జెన్యూనిటీ లోపించింది ఈ వీడియోలో. నో రెస్పెక్ట్ ఫర్ నా అన్వేషణ ఫర్ దిస్ వీడియో ఓన్లీ. ఒకళ్ళు కామెంట్ చేశారు. డిస్‌రెస్పెక్ట్ స్టార్టెడ్ అన్‌సబ్‌స్క్రైబ్డ్. సక్సెస్‌ఫుల్లీ యువర్ డౌన్‌ఫాల్ స్టార్టెడ్. ఈ వీడియోతో రెస్పెక్ట్ పోగొట్టుకున్నారు 100%. ఒక మ ఒక మంచి కవర్ డ్రైవ్ బై అన్వేష్. ఇలా చాలా కామెంట్స్ నా అన్వేష్ నాకైతే వచ్చాయన్నమాట. అలేఖ్య చిట్టి పికిల్స్‌ని సపోర్ట్ చేస్తూ చేసిన వీడియో కింద. అంతేకాదు వేరే వాళ్ళ ఫ్యామిలీస్ గురించి మాట్లాడే వీడియోస్ కానీ, లేకపోతే తను వేరే వాళ్ళని టార్గెట్ చేస్తున్నాడు అని చెప్పి బెట్టింగ్ యాప్స్ గురించి ఎందుకు ఇన్ని వీడియోస్ చేయాలి? నిజంగా తనకు తెలిసిన వాళ్ళనైతే ఎక్స్‌పోజ్ చేయడా? అని చెప్పి ఇలా చాలా కామెంట్స్ అయితే బయటకొచ్చాయన్నమాట. ఎప్పుడైతే ఈ వీడియో రిలీజ్ అయిందో దాని తర్వాత వీడియోస్ ఏవి కూడా అంత పెద్దగా రీచ్ అయితే వెళ్ళట్లేదు తన ఛానల్‌లో. ఎందుకో పబ్లిక్ మిక్స్డ్ ఒపీనియన్ మీద ఉన్నారనమాట ఇప్పుడు. ఏంటి అంటే తను నిజంగా ఎక్స్‌పోజ్ చేస్తున్నాడా? లేకపోతే ఎవరైతే తను టార్గెట్‌గా పెట్టుకున్నాడో తనకంటే ఫేమస్ అవుతున్నారో వాళ్ళని మాత్రమే ఎక్స్‌పోజ్ చేస్తున్నాడని కొంతమంది. కొంతమందయితే తను నెగెటివ్‌గా నాన్ వెజ్ నెగెటివ్‌గా మాట్లాడినా సరే ఎందుకు సపోర్ట్ చేస్తున్నారని కొంతమంది. ఇలా చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వెషన్స్ అయితే అడుగుతున్నారు. అండ్ అంతేకాదు నా అన్వేష్ ఛానల్‌లో అదే నా అన్వేష్ ప్రపంచ యాత్రికుడు ఛానల్‌లో రీచ్ తగ్గింది అనేదైతే క్లియర్‌గా కనిపిస్తుందనమాట. ఎందుకనంటే రిలీజ్ అయిన 1 డేలో 1,000,000 రీచ్ అయ్యే వ్యూస్ ఇప్పుడు 1,000,000 రావాలంటే చాలా కష్టంగా ఉంది. సో, ఎందుకో తను జెన్యూనిటీ మిస్ అయ్యాడు అని పబ్లిక్ అయితే ఫీల్ అవుతున్నారనమాట.
సో, ఈ సినారియో అంతా చూసినప్పుడు నాకొక్కటైతే అర్థమైందండి. ఏంటి అంటే, మనం ఒక పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లో ఉన్నప్పుడు మనం ఎంత ఎదిగితే అంత జాగ్రత్తగా మనం మాట్లాడాలి. చాలా సార్లు నాన్ వేసిన బూతులు మాట్లాడుతున్నాడు, లేకపోతే బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాడు అని చెప్పి చాలా సార్లు కాంట్రోవర్సీస్ అయినియి. బట్ ఎప్పుడూ కూడా ఇంత గట్టిగా ఇంపాక్ట్ అయితే జరగలేదు. ఎప్పుడైతే నువ్వు ఒక అమ్మాయిని ఒకలాగా, వేరే అమ్మాయిలని ఇంకొకలాగా నువ్వు కంపేర్ చేసి మాట్లాడుతున్నావో, అప్పుడు మాత్రం డెఫినిట్‌గా ఆడియన్స్ తీసుకోరు. ఎందుకంటే అక్కడ ఉంది ఇద్దరు అమ్మాయిలే. సో, ఒకళ్ళనేమో ఒక పాజిటివ్ స్మూత్ యాంగిల్‌లో మాట్లాడి, ఇంకొక అమ్మాయిని ఇమిటేట్ చేస్తూ మాట్లాడడం జనాలకైతే నచ్చలేదనమాట. సో, తిను మాట్లాడిన బ్యాడ్ లాంగ్వేజెస్, తిను మాట్లాడిన అన్ని రికార్డింగ్స్ కూడా బయటకైతే పెడుతున్నారు. అండ్ చాలామంది కూడా నాన్ వెజ్ డౌన్‌ఫాల్ స్టార్ట్ అయింది అని చెప్పైతే అంటున్నారనమాట. సో, మనం పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లో ఉండి వీడియోస్ చేసే వాళ్ళందరికీ కూడా ఈ సినారియో ఒక ఎగ్జాంపుల్, ఒక లెసన్ అండి. ఏంటంటే, మనం ఎంత ఎదుగుతామో అంత డౌన్ టు ఎర్త్‌గా ఉండి మాత్రమే మాట్లాడాలి. సో, మనం బయాస్డ్ లేకుండా ప్రతి ఒక్కళ్ళని ఒకేలాగా చూపిచ్చాలి. నిజాన్ని నిజంగా మాట్లాడినప్పుడు మాత్రమే ఆడియన్స్ మనల్ని ఎంకరేజ్ చేస్తారు. కాదు, మనకు తెలిసినోళ్ళని ఒకలాగా, మనకు తెలియనోళ్ళని ఒకలాగా మనం మాట్లాడితే డెఫినిట్‌గా కూడా మనకి ఇంపాక్ట్ ఉంటదండి మన ఛానల్ మీద. సో, అవునన్నా, కాదన్నా కానీ ఈ ఇన్సిడెంట్ తర్వాత, ఈ సపోర్ట్ వీడియో తర్వాత నా అన్వేష్‌కైతే మిక్స్డ్ ఒపీనియన్స్ అండ్ మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయన్నది నిజం. ఆబ్వియస్‌గా కోర్ ఫ్యాన్స్ అండ్ కోర్ ఆడియన్స్ ఉంటారు. కానీ ఇంత బయాస్డ్‌గా ఉన్నప్పుడు మనం ఎందుకు చూడాలన్న ఫీలింగ్ వస్తది. నా అన్వేష్ కూడా ముందు ముందు వీడియోస్ చేసేటప్పుడు డెఫినిట్‌గా తన లాంగ్వేజ్ కొంచెం చూసుకొని మాట్లాడితే చాలా బావుంటది. ఎందుకనంటే ఒక కాంట్రోవర్సీ ఆల్రెడీ ఈ విషయంలో వచ్చింది కాబట్టి, మీరు నిజంగా ఎక్స్‌పోజ్ చేసేటప్పుడు అది మీ రిలేటివ్స్ అన్నా, బయట వాళ్ళన్నా ఈక్వల్‌గా ఎక్స్‌పోజ్ చేస్తే బావుండేది. అండ్ అంతేకాదు, మెయిన్ ఇంకొక కాంట్రోవర్సీ కూడా రీసెంట్‌గా నేను విన్నాను. అదేంటి అంటే, సజ్జనా సార్‌తో ఇంటర్వ్యూ తీసుకున్నాడు కదా! ఆ ఇంటర్వ్యూలో ఇండియా ఎప్పుడొస్తున్నావు, మ్యారేజ్ అన్న టాపిక్ గురించి మాట్లాడినప్పుడు కొన్ని డైలాగ్స్ చెప్తాడనమాట. ఇది కూడా ఇప్పుడు మళ్ళా రీసెంట్‌గా ఈ కాంట్రోవర్సీతో ట్రోల్ అయితే అవుతుంది. ఒకసారి నేను కూడా మీకు ఆ డైలాగ్స్ ఏంటో వినిపిస్తా. సార్ నేను 197 కంప్లీట్ అయిపోయాక ఇండియా రావాలనుకుంటున్నాను. ప్రెజెంట్ ఓహ్! సో యూ ఆర్ గోయింగ్ టు కంప్లీట్ 197 ఆల్ ఓవర్ ద వరల్డ్ అయిపోయి ఒక గ్రేట్ పర్సన్ గా 55 ఇయర్స్ అయింది. ఐ థింక్ ఇట్ విల్ టేక్ ఫోర్ ఇయర్స్ లోని కంప్లీట్ చేస్తాను సార్. ఓకే. సో లేదంటే ఎప్పుడైనా మీకు ఏమాదుంటే ప్లీజ్ విల్ హావ్ ఇంటరాక్షన్. విల్ డెఫినెట్లీ డు థాంక్ యూ సార్. టైం ఏమి ఇంకా మళ్ళీ 4 ఇయర్స్ దాకా పెళ్లి సంబంధాలు ఏమి ఉండవు ఇంకా. సార్ వండుకున్నోడికి ఒక కూర, అడుక్కున్నోడికి 60 కూరలు. సో, ఈ డైలాగ్స్ అయితే ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్నాయి. చాలా వైరల్ అవుతున్నాయి. రీజన్ వచ్చేసి ఈ వీడియో ఏదైతే రిలీజ్ అయిందో 'సజ్జనా సార్‌తో ఇంటర్వ్యూ' అప్పుడు కూడా ఈ డైలాగ్స్ అంత ట్రెండ్ అవ్వలేదు. కానీ ఇప్పుడు దీన్ని మళ్ళా చాలామంది తీసుకొచ్చి, "నువ్వు అలా మాట్లాడావు, అంత ఘోరంగా మాట్లాడావు. సో, నిన్నెందుకు సపోర్ట్ చేయాలి? లేకపోతే నువ్వు అలా మాట్లాడినది ట్రిమ్ చేయకుండా, ఎడిట్ చేయకుండా పెట్టావు. సో, ఏం మెసేజ్ ఇస్తున్నావు?" అని చెప్పి మాట్లాడుతున్నారనమాట. అండ్ అంతేకాదు, మనం డెఫినెట్‌గా చాలా జాగ్రత్తగా మాటలు మాట్లాడాలి. ఎందుకంటే మాటలనేది చాలా పవర్‌ఫుల్ అనమాట. మనల్ని డిసైడ్ చేసేది మన మాటలే. మనం ఒక నెగెటివ్ చెప్పాలి అన్నా కొంచెం స్మూత్‌గా, పాజిటివ్ వేలో గనుక మనం కన్వే చేస్తే దాని ఇంపాక్ట్ వేరుగా ఉంటది. బట్ నా అన్వేషణ ఒకళ్ళనొకలాగా ప్రొజెక్ట్ చేయడం వల్ల క్లియర్‌గా ఆడియన్స్‌కి అర్థమైపోయింది. తను బయాస్డ్‌గా డెసిషన్ ఇచ్చాడు అని చెప్పి. అందుకనే చాలామంది తర్వాత న్యూట్రల్ ఆడియన్స్ అంత ఇష్టపడట్లేదు వాచ్ చేయడానికనైతే చాలామంది అనుకుంటున్నారనమాట. సో, ఇదొక లెసన్ లాగా మనం తీసుకోవాలి. పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లో ఎవరం వీడియోస్ చేసినా కానీ ఒక రెస్పెక్ట్‌ఫుల్ లాంగ్వేజ్‌లో, ఒక స్మూత్ వేలో కన్వే చేస్తే చాలా బావుంటది. అండ్ మనం మన వాళ్ళ గురించి మాట్లాడినా, బయట వాళ్ళ గురించి మాట్లాడినా గానీ అందరిని ఒకేలాగా ట్రీట్ చేస్తున్నామని చెప్పి పబ్లిక్ అయితే ఫీల్ అవ్వాలి. సో, అది గైస్ నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంది. సో, మీరేమనుకుంటున్నారు? నిజంగానే నా అన్వేషణ డౌన్‌ఫాల్ స్టార్ట్ అయిందా? లేకపోతే ఇది జస్ట్ ఆ ఒక్క వీడియో గురించి కాంట్రోవర్సీయేనా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఇప్పటిదాకా ఈ వీడియోనైతే వాచ్ చేసినందుకు. ఇలాంటి వీడియోస్ ముందు ముందు చాలా వస్తాయి. మన ఛానెల్‌నైతే చూస్తూ ఉండండి.